తండ్రి దేవుని స్తోత్రాలు. కూడా వచ్చిన సహోదరి సహోదరులందరికీ పేరు పేరు అందరికీ వందనాలు. ఈడ మనతో రాజేష్ ఉన్నారండి. విదేశాల నుండి వచ్చి తనకున్న ఇబ్బంది బెంగళూరులో వైద్య సహాయం పొంది మనందరి ప్రార్థన దేవుడు విన్నారు. మన ప్రార్థన దేవుడు వింటారండి. సంఘ ప్రార్థన సహాయం కోరినవారికి అవసరమా? అవసరం. ఆరోగ్యంగా దేవుడు మన దగ్గర కూర్చోబెట్టారు. తన దూరాభార ప్రయాణాలు, అదే వైద్యం కూడా బెంగళూరులో వైద్యము, దానికి కావాల్సిన సహాయము, ఆర్థిక సహాయము, ఆ ప్రయాణాలు, సహకారులు అంతా సమకూర్చి ఆయన చక్కని ఆరోగ్యంతో దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాడు. అంతేకాకుండా దూరదేశంలో ఉన్న కారణాలు బట్టి సత్యారాధన దూరమయ్యాడు కనుక మరి ఆయనకి 2 వారాలు సత్యారాధన సంఘంలో దేవుడు ఇచ్చారు. దేవుడికి స్తోత్రాలు. మరొకసారి ఆయన వందలు చెప్పినా సంఘ ఇక్కడ మనకి సంఘ ఆశీర్వాదకరంగా నడవాలని, సువార్తిక సేవ జరగాలని వారి ప్రతి నెల 10,000 సహాయం చేస్తూ చక్కగా ఈ యొక్క సేవకు బలపరుస్తున్నటువంటి మరి తను విదేశాల్లో ఉన్న కుటుంబాన్ని మర్చిపోకుండా తల్లిదండ్రులు సేవ చేసుకుంటూ అదే సంఘ సేవలో కూడా తన సహకారం అందిస్తున్నాడు. కనుక దేవుడు తనని సంఘ సేవలో, తల్లిదండ్రుల సేవలో దేవుడు తనకు కరుణించాడు. తల్లిదండ్రులు సేవ చేసుకుంటే అది ఆశీర్వాదము, ఆయుష్ అన్నాడు దేవుడు. ఆశీర్వాదము, ఆయుష్. తల్లిదండ్రుల సేవలంతా అంత దేవుడు దాచుకుంటాడు దేవుడు. తల్లిదండ్రులు మహాప్రేమ దానికి. వారు దూరదేశంలో ఉన్న కష్టపడుతూ తన భార్యను పోషించుకుంటూ చక్కటి భార్యను దేవుడు ఇచ్చాడు. గొప్ప సహకారిని, చక్కటి రత్నాల బిడ్డలు ఇచ్చాడు, ఆదాయ వనరులు ఇచ్చాడు ఆయన. మరి ఎన్నున్నా ఒక్కోసారి మనకి సరైన ఇబ్బందులు ఉంటాయి కదా, వాటి నుండి తప్పించేవారు ఎవరు? ఆరోగ్యించేవారు ఎవరు? దాని గురించి ప్రార్థన అవసరమా? ఆ విధంగా బిడ్డను జీవించి మన మధ్య నిలబెట్టి దేవుని మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో మరి ఆయన చేసిన మేడను బట్టి కుటుంబంతో, సంఘంతో కలిసి కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకున్నారండి. రాజేష్ ఆరోగ్యము, తన ప్రయాణముల వరకు, తనకు తన భార్య బిడ్డల క్షేమము, తల్లిదండ్రుల కుటుంబము క్షేమం వరకు ఈ రాత్రి కృతజ్ఞత కూటమి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రేమ విందుతో కూటమి ఏర్పాటు చేసుకున్నారు. మన అందరిని ఆహ్వానిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి మందిరంలో కూటమి జరుగుతుందండి. ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు చేసిన మేడకు మరి ఏం చేసి తిరిగాకే కృతజ్ఞత స్తుతులు అడగదండి ఆయన్ని. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడికి కార్యాలు చేస్తుంటాడు ఆయన. కనుక ఆ సేవ తనకు తెలుసు కనుక దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నా కుటుంబంతో ఉన్నాను, సంఘంతో ఉన్నాను కనుక కృతజ్ఞత కూడా ఏర్పాటు చేయడం తనే కోరాడు. కనుక మరొకసారి వందనాలు తెలియజేసి కార్యదర్శి బంగారం. తర్వాత వేళ ఇంకొక మంచి కార్యం ఏంటంటే మరి రత్న వేళ ఆరోగ్యం వచ్చాడు. పత్తి ఆపరేషన్ జరిగింది. ప్రాణాపాయం తప్పించి క్షేమం, ఆరోగ్యం ఇచ్చి ఆ రత్నను దేవుని సన్నిధి భార్య భర్తలతో, దేవుని సన్నిధి బిడ్డలతో దేవుని సన్నిధి వచ్చి రత్న భగవంతులు వందనరా. గాడ్ బ్లెస్ యు. మరి ఇవాళ ఇద్దరు తీవ్రమైన బలహీనతకు గురై దేవుని ప్రేమలో ఆరోగ్యవంతులై దేవుని సన్నిధిలో ఉన్న వారి ఇరువురి కొరకు ముందుగా కిషోర్ ప్రార్థన చేయమని కోరుతున్నాం. పరలోకమందున మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములైనా ఆయన తండ్రి. ఆదివారం మిమ్మల్ని ఆరాధించుకుంటూ చక్కటి భాగ్యాలు దయచేశారు నాయన. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాయన తండ్రి, గడిచిన దినములలో నాయన తండ్రి మా కుటుంబంలో మీరు చేసిన మేడలను బట్టి నాయన తండ్రి మీకు ఈ ప్రార్థన ద్వారా కృతజ్ఞత ఆశీస్సులు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి. మరి రాజేష్ అనారోగ్యముగా నాయన తండ్రి చాలా దూరం ప్రయాణం చేసి బెంగళూరు వెళ్ళి మరి అక్కడ అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ తీసుకుని ఆయన తండ్రి మా మధ్యలోకి తిరిగి ఆరోగ్యముగా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం దయచేశారు. ఆయన తండ్రి రాజేష్కి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు దేవా.
నాయన తండ్రి విడిచిపెట్టిన కుటుంబాన్ని చిన్నపిల్లలను దీవించండి, ఆశీర్వదించండి దేవా. అదే విధంగా నాయన తండ్రి మరలా తిరిగి ప్రయాణం అవుతుండగా ఆ ప్రయాణం అంతలో మీ యొక్క కాపుదల దయచేసి నాయన తండ్రి పూర్తి ఆరోగ్యవంతులుగా మరి వెళ్ళి ఆ దేశం వెళ్ళి తన పరిపాలన చేసుకునే బలమును శక్తిని దయచేసాము. అదే విధంగా ఆయన తండ్రి మా చెల్లి ఆ రత్న నాయన తండ్రి చాలా రోజుల నుంచి నాయన తండ్రి మరి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆయన గడిచిన నెలలో నాయన తండ్రి తనకి ఆపరేషన్ జరిగినప్పుడు కూడా నాయన తండ్రి ఎంతో బాధపడింది. నాయన తండ్రి అటు బిడ్డను మీ యొక్క ప్రార్థన ద్వారా స్వస్థపరిచి ఆ మందుల ద్వారా స్వస్థపరిచి నాయన తండ్రి తిరిగి మరలా మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఆదివారం ఆలయంలో కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు దేవా. నాయన తండ్రి మరి ఇద్దరి కొరకు మీరు ప్రార్థన చేయించుండగా మరి సంఘంలో మరి ప్రతి ఒక్కరు ఆమె నడుచుండగా ఆ ఇద్దరికి ఆ ఇద్దరు కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసు పేరిట మీకు వినపడుతూ బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. వాళ్ళిద్దరికి సేవ చేసి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన వందాలండి. రైట్, ఈవేళ మనము మరి ఆరాధన అంశాలు తెలుసు కదా మనకి. మొదటగా ప్రార్థన. ఆరాధన ఏంటంటే మొదటి అంశం ఏంటంటే, రెండో అంశము, మూడో అంశము వాక్య ధ్యానము. ఏంటంటే వాక్య ధ్యానములు ఉన్నప్పుడు మనం వాక్య ధ్యానంగా ఈ సమయంలో యేసు ప్రభు వారు ఆయన సంఘములో ఉండి దీవులను పొందాలని, ఆయన సంఘములో ఉండి ఆయన ఆరాధించాలని కోరుతున్నారు. ఆ కోరిక మంచిదేనా? మనకు ఆశీర్వాదమేనా? ఆ కోరిక కోరినందుకు ఆయనకు అధికారం ఉందా? ఉందండి, ఉంది. కనుక ఎందుకో చూద్దాం. యెషయా గ్రంథము 53:12 ఆయన ఏం చెప్తారంటే, క్రీస్తు వారు శరీరధారిగా లోకాన్ని రాకముందే ఆయన ఏం చెప్తారో తెలుసండి, ప్రాణము ధారపోయినందుకు వస్తున్నాను అన్నారండి. ఎందుకు వస్తారంట? ప్రాణము ధారపోయినందుకు వస్తారని చెప్పారు. ముందుగా క్రీస్తు రాకముందు 700 సంవత్సరాల క్రితమే. మరి వచ్చి క్రీస్తు రక్తము ధారపోసారా లేదా? చెప్పాలి. ఆ సిలువ మరణం ఎందుకండి? మన పాపం నిమిత్తమై సిలువలో ఘోర మరణం ఎందుకండి? దాని ప్రాణము అంటే రక్తం అండి. ప్రాణం అంటే రక్తము ధారపోస్తారని, తన ప్రాణం ధారపోస్తారని ముందుగా చెప్పారు. అదేవిధంగా వచ్చారు, తన ప్రాణాన్ని ధారపోసారు. మరి ఆ రక్తం ధారపోసి ఏం చేశారు ఆయన అంటే, అపోస్తుల కార్యములు 20:8 28లో ఏం చెప్తారంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడండి. ఈ రక్తం ధారపోసి ఏం చేశారండి? సంఘం కట్టారంట. రక్తముతో మనుషులను కొని సంఘం కట్టారంట. ఆ సంఘంలో ఏం చేయాలి మరి? విశ్వాసి. యోహాను సువార్త 4:24 అందరూ చెప్పండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇది ఆజ్ఞ. ఏంటంటే రక్తం ధారపోసిన దేవుడు మరి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞ పాటించాలి కదా. ఆ రక్తంతో కొనుక్కున్నాడు కదా, ఆయన సొత్తు కదా. మనం ఎవరండి? ఆయన సొత్తు కదా. ఆయన సొత్తు, ఆయన మాట విన్నదా? ఏమన్నా మనకు ఫ్రిడ్జ్లు కొనుక్కుంటాం, టీవీలు కొనుక్కుంటాం, ఏసీలు కొనుక్కుంటాం. మనం పని చేయకపోతే ఏం చేస్తాం? అది ఇంట్లో ఉంచుతామా? ఇస్తామండి. దీన్ని బాగా చేయించుకోవడం, తీసుకోవడం చేస్తాం. మరి ఆయన సొత్తు కదా, పని చేయాలి కదా. ఆయనకి ఏంటో పని అంటే ఆరాధన. మొట్టమొదటి ఏంటండి? ఆరాధన. మరి ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ధారమైనందుకు, రక్తం ధారమైనందుకు అంటే యోహాను సువార్త 3:13 ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? యోహాను సువార్త 3:13 మరియు పరలోకము దిగి వచ్చి అనగా పరలోకములో నుండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు. ఆయన వచ్చారంట, పరలోకం వచ్చారని చెప్తారు యోహాను గారు.
పరలోకం వచ్చారంట, మళ్ళీ తిరిగి పరలోకానికి ఎక్కిపోయారంట. ఈ రోజు వరకు ప్రభు తప్ప, శరీరధారిగా రక్తమాంసాలతో ఉన్న యేసు ప్రభు తప్ప ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడనో లేడు. ఎక్కడి నుంచి వచ్చారంట ఇప్పుడు ఆయన? ఎవరి గురించి? నా గురించి. ఎవరి గురించి అండి? నా కొరకు వచ్చారు అనాలి. వచ్చి మళ్ళీ ఏం చేశారు? రక్తం దారిపోయి సంఘం కట్టి పరలోకానికి మళ్ళా వెళ్ళారు. మళ్ళా వస్తారు, మళ్ళా వస్తారు. ఎందుకంటే తన భార్యను తీసుకెళ్ళినందుకు. సంఘం ఏంటండి? భార్య. తన భార్య ప్రధానమైంది. ఏమైంది? ప్రధానమైన తీసుకెళ్ళడానికి వస్తారంట. 14వ అధ్యాయము యోహాను సువార్త 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్ములను తీసుకుని పోదును. ఎవరో మిమ్ములను? సంఘము. ఎవరంటే? సంఘము. సంఘము అన్నందుకు మరి భార్యని చెప్పి అన్నాను నేను. ఆ మాట కరెక్ట్ కాదు, వాక్యం చూద్దాం. మరి ఆ వాక్యం ఏం చెప్తాండి? కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములో ఉంది. కొరింథీయుల 2వ పత్రిక. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రధానము చేసి తిని. ప్రధానమైతే భార్య అయిపోయిన లెక్క. ప్రధానమైతే భార్య అయితే భార్య లెక్క వచ్చేసింది. ఇంకా ఏ లెక్క? ఇప్పుడు మరి ఎందుకు వస్తాడు ఆయన? భార్య అంటే ఎవరు? పవిత్రురాలు కన్యకు ప్రధానం చేసి కన్యకి తీసుకెళ్ళి వస్తాడంట. ఎంత భాగ్యమో! ఇంత భాగ్యంలో మనం ఉన్నామండి. భౌతిక ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మీయ ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని దానికి మూలం ఏంటంటే ఆయన సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంఘ సభ్యులై ఉండాలి. మరి ఇప్పుడు ఈ మాట అందరూ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారికి క్రీస్తు సంఘమే ఎందుకు? ప్రశ్న, లోకానికి ప్రశ్న. క్రీస్తు సంఘమా అంటారండి. ఏమంటారండి? ఎంత చిన్న చూపు తెలిసాడు క్రీస్తు సంఘం అంటే. ఎందుకు తెలుసా? ఇక్కడ వాక్యాలు లేవు, గోపురాలు లేవు, డ్యాన్సులు లేవు, ఇవన్నీ లేవు కదా. ఉద్యోగం లేదని మాకు పేరెట్టారండి. క్రీస్తు సంఘానికి ఏం పేరెట్టారు? ఉద్యోగం అంట. పరిశుద్ధాత్మ దిగడం, గంతులు వేయడం, దొల్లడం, వాయిద్యాలు, పెద్ద పెద్ద గోపురాలు ఉంటేనే భక్తి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రశ్న ఇక్కడ, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారికి క్రీస్తు సంఘమే ఎందుకంటే ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? మనం చెప్పాలా? దేవుడు చెప్పుకున్నాడు. ఎవరు చెప్తారంటే? చూద్దాం అదేంటో. యోహాను సువార్త 10:16. యోహాను సువార్త 10:16. 10వ అధ్యాయము 16వ వచనము. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకుని రావాలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒక్కడును. లోకంలో ప్రజలందరూ కూడా యూదులతో సహా అన్యులతో సహా లోకంలో ఏ రకమైన ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ప్రభు సువార్త బాప్తిసం పొందినట్లయితే సంఘము ఒక్కటే. కాపరి ఒక్కడే. ఎందుకు క్రీస్తు సంఘమే? ఎందుకంటే ప్రశ్నకి సమాధానం ఏంటంటే దేవుడు ఒక్కడే, సంఘము ఒక్కటే అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రభువారు చెప్పారు. ఎవరు చెప్పారండి? ప్రభువారు చెప్పారు. మరి కాపరి అనే మాటకి రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కాపరి అంటే దేవుడు.
రోమ 9:5. పితరులు వీరు రోమిలు రాసిన పత్రిక 9:5. పితరులు పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? క్రీస్తు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. ఈ కాపురు ఎవరండి? ఇప్పుడు యేసుక్రీస్తు కాపురు అంటారు. ఇక్కడ కాపురు ఒక్కడే అంట. ఈ కాపురు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. అంటే దేవుడు ఒక్కడే. దేవుడు మరి సంఘములు చూద్దాం. రోమపత్రికలో 16:16 రోమ 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు కూడా వందనములు చేయుడి. క్రీస్తు సంఘములని ప్రపంచంలో ఎక్కడైనా ఒక విశ్వాసం నేను ప్రభువుని నమ్మానంటే అతను క్రీస్తు సంఘ సభ్యుడే ఉండాలంట. క్రీస్తు సంఘములు మంద అంటే ఇప్పుడు మంద ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడ క్రీస్తు సంఘం ఉన్నా మంద ఒక్కటే. వేరే పేరు మీద సంఘములు బైబిల్లో చెప్పబడలేదు. వేరే పేరు మీద బైబిల్లో సంఘము లేదు. పెంతెకొస్తు పండగ పెంతెకొస్తు సంఘం కాదు. ఇలా చాలా ఉన్నాయి. బైబిల్లో మాత్రం ఒకే ఒక పేరు ఉందండి, సంఘం పేరు క్రీస్తు సంఘము. ఏ సంఘం అంటే? అంటే సంఘం అంటే అప్పుడు మంద. ఏంటంటే ఎవరి మంద? దేవుని మంద. దేవుడు ఒక్కడే, మంద సంఘం ఒక్కడే, దేవుడు ఈ భాగ్యంలో ఈ జ్ఞానంలో ఇది దైవ జ్ఞానము. ఏ జ్ఞానం అంటే? మనుషుల జ్ఞానం కాదు, మనుషుల బోధ కాదు, పాస్టర్ గారి బోధ కాదు. ఇది పాస్టర్ గారి బోధ, బిషప్ గారి బోధ, మరి ఇంకెవరు ఇంకా పెద్ద ఆయన పోపు గారి బోధ కాదండి. పోపు గారి బోధ అంతకంటే కాదండి. అది క్రీస్తు బోధ, బైబిల్ చెప్పే బోధ. మరి మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తు బోధలు ఉండాలా, బయట బోధలు ఉండాలా? ఎక్కడున్నాం మనం? రైట్. అందుకని ఒక్కొక్కరు చూద్దాం. ఒకటి మరి సంఘం గురించి మాట్లాడతాడు దేవుడు. ఒకటి దాని వ్యవస్థాపకుడు మరియు నిర్మాణకుడు. పొందాలండి. ఇప్పుడు క్రీస్తు సంఘమే ఎందుకని ప్రశ్న కదండి? ఎప్పుడైనా మీకు ప్రశ్న వచ్చిందా? తెలుసుకున్నారా? ఎప్పుడైనా క్రీస్తు సంఘాన్ని ఎందుకు వెళ్ళాలి? మన ప్రక్కన ఉంది కదా, రోడ్డు పక్కనే, మన ఇంటి పక్కనే అని వాళ్ళు ఉన్నారు కదా. ఇంటి పక్కన సంఘాలు ఉన్నాయి కదా, మన సందులో సంఘం ఉంటుంది కదా. ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ పెద్ద సంఘాలు, పెద్ద మేడలు. క్రీస్తు సంఘం దాటుకు లోపలికి ఎందుకు రావాలి మీరు? విజయ్ బాబు ఎందుకు రావాలి లోపలికి? అందుకు చూద్దాం. ఎందుకో ఒకటి దాని వ్యవస్థాపకుడు మరియు నిర్మాణకుడు క్రీస్తు. వ్యవస్థాపకుడు ఆయనే, నిర్మాణకుడు. మత్తయి సువార్త 16:18 అందరికీ కంటద వాక్యము. పేతురువు ఈ బండ మీద నా సంఘమును. ఎంత క్లియర్గా ఉందండి? క్లియర్గా ఉందా? ఒకటి చూసాం. దాని వ్యవస్థాపకుడు నిర్మాణకుడు క్రీస్తు అనే విషయం చూసాం. ఎలా కట్టేది, ఎలా నిర్మాణం చేశారు చూసాం కదా. ముందు వాక్యం అపోస్తలుల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తం నుంచి నిర్మాణం చేశాడు. రక్తం ధారపోసి రక్తంతో కొని నిర్మాణం చేశాడు ఆయన సంఘాన్ని. 2 దాని అధిపతి శిరస్సు క్రీస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసుకోండి. 2 దాని అధిపతి శిరస్సు క్రీస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా. ఎవరైనా యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన
శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత మా విశ్వాసకి కావాల్సిన సంపూర్ణత శారీరకంగా ఆత్మీయంగా సంపూర్ణ దీవెన ఎక్కడ ఉందంటే ఆయన సంఘంలో ఉంది. ఆయన శిరస్సుగా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ అధిపతిగా ఉన్నాడు, శిరస్సుగా ఉన్నాడు ఆయన. ఆ సంఘంలో మనం ఉందామని కొలస్సీయులకు రాసిన పత్రిక 1:18 సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. మనం ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? శిరస్సు గల సంఘములో, శిరస్సు కలిగిన క్రీస్తు శిరస్సు కలిగిన సంఘములు. ఇప్పుడు నాకు శిరస్సు లేదనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి ఏంటి? ఏమండి శిరస్సు లేని వాడు ఏమంటారు? మొండు అంటే అర్థం ఏంటి? బాడీ చచ్చిన లెక్క కదా. మరి లోపల ఎలా ఉన్నప్పుడు ప్రభుని నమ్మి కూడా శిరస్సు లేకుండా ఉన్నారు. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? ఆయన ఆ శరీరం సంఘం ఆయనే శిరస్సు. అందుకని 3వ చూద్దాం. దాని పునాది క్రీస్తే. సంఘ పునాది క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 త్వరగా చదవాలి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ సంఘానికి పునాది ఎవరండి? పునాది రాయి ఎవరండి? పునాదికి అంతమైన అంత అమూల్యం పునాదులు ఉన్నాం మనం. 4 దాని రక్షకుడు క్రీస్తు. క్రీస్తే. ఎఫెసీ 5:23 దాని అంటే దాని అన్నావు కదా. ఏంటి సంఘము? క్రీస్తు సంఘమునకు శిరసైన లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఈయన ఎవరండి? క్రీస్తు శరీరము రక్షకుడు అంట. సంఘం రక్షకుడు. ఇక్కడ మనం 4 ఏం చూసుకుంటే దాని అంటే సంఘము రక్షకుడు క్రీస్తే. సంఘానికి రక్షకుడు క్రీస్తు అనేది చూసాం 5:23. దాని పోషకుడు రక్షకుడు. మళ్ళా సంఘం యొక్క పోషకుడు రక్షకుడు ఎవరు అని అంటే మనం ఎఫెసీ రాసిన పత్రిక 5:30 ఎఫెసీ రాసిన 5:30. దాని రక్షకుడు పోషకుడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎక్కడున్నాం మనం? పోషణ, రక్షణ. అమ్మా బాప్తిసం పొందిన దగ్గర నుండి శారీరకంగా పోషణకి ఏమైనా లోటు ఉందా మీకు? అందరూ చెప్పాలి నాకు. ఒకటేది ఒక భాగం అది శరీరానికి, కుటుంబానికి. రెండోది అంటే ఆత్మకి రక్షణ. ఆత్మకి ఎక్కడది? ఎక్కడ? సంఘములో క్రీస్తునందు అనే విషయాన్ని ఐదో విషయంగా చూస్తున్నాం. 6 దాని ప్రధాన యాజకుడు క్రీస్తు. మరి భక్తులను ఆరాధన నడిపించడం యాజకుడు కావాలండి కదా. ఇప్పుడు మనకి యాజకుడు ఎవరంటే దాని ప్రధాన యాజకుడు క్రీస్తు. సంఘములకు ప్రధాన యాజకుడు, ఆరాధింపజేసేవాడు, ఆరాధన నడిపేవాడు క్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావము లేనివాడు రక్త మాంసంతో వచ్చాడు కదా. యేసుప్రభు ఎలా వచ్చాడంటే అంటే మనం గాయం తెలుసు, నొప్పి తెలుసు, దుఃఖము తెలుసు,
కష్టము, ఆకలి అన్ని తెలుసండి. మనతో సహానుభావం లేనివాడు కాడు. అంటే మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు క్రీస్తు. ప్రభు అయిన యేసు క్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆరాధన నడిపించేవాడు ఆయనే. ఆరాధన నడిపించేవాడు ఆయనే మన ప్రధాన యాజకుడు. ఇంకో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1. 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాడు. యేసు ప్రభు మనకి ఎవరు? ప్రధాన యాజకుడు. మన లక్ష్యం ఎక్కడ ఉండాలి? లోకం మీద కాదు, యేసు మీద. ఎవరి మీదండి? యేసు మీద లక్ష్యం ఉంచాలి, లోకం మీద కాదు. 6, 7 దాని ఉత్తరవాది క్రీస్తు. దాని ఉత్తరవాది, దాని బాధ్యత వహించేవాడు. ఉత్తరవాది బాధ్యత వహించేవాడు. దాని ఉత్తరవాది క్రీస్తు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. చిన్నపిల్లలారా మీరు పాపం చేయకపోతే ఈ సంగతులను మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1-2. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసేడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అనుకున్నాడు. అదిగోండి ఎక్కడున్నాడంట? పరలోకంలో మనం పాపం చేస్తే మళ్ళా ఎలాగ ఆయన క్షమించాలి, ఎలాగ ఆదరించాలని ఆయన ఉత్తరవాది భరించేవాడు ఉన్నాడంట. జాగ్రత్తగా నడిపించేవాడు ఉన్నాడు. మనం పాపం చేస్తాం మళ్ళా. రక్షణ పొంది కూడా పాపం చేస్తాం చేయవా? ఆలోచన పాపం, నడక పాపం, మన క్రియ పాపం, ఇన్ని ఉన్నాయి పాపాలు. మాట పాపం, ఇవన్నీ పాపాలు కదా. మరి పాపం చేసినప్పుడు వదిలేస్తున్నాడు ఆయన, మళ్ళీ వదలలేదంట. ఉత్తరవాది ఉన్నాడంట. నేనున్నాను, ఎలాగ నా బిడ్డను నడిపించుకుంటాను. నా బిడ్డనే అవకాశం లేకపోతే మనం ఎందుకు పనికిరావండి? ఎవరికి అంటే ఈ సదుపాయం ఎవరికంటే సంఘానికే. దానికి అన్నాం. దాని అంటే ఏంటంటే సంఘము. ఎందుకంటే సంఘం. 8 దాని న్యాయవాది క్రీస్తు. న్యాయవాది అంటే దేవునికి మనకి మధ్యన ఏదైనా ఒక గొడవ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా జడ్జి గారితో మాట్లాడే హక్కు మనకు ఉందా? ఉంటుందా? ఉండదు. ఎవరు కావాలి మధ్యలో? లాయర్ కావాలి. ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే దాని న్యాయవాది క్రీస్తు అంట. సంఘానికి న్యాయవాది క్రీస్తు అంట. చూద్దాం. 2 తిమోతి మొదటి పత్రిక 2 మధ్యవర్తి అని అర్థం. మరి న్యాయవాది అంటే మధ్యవర్తి. 2వ అధ్యాయం 5వ వచనం. మొదటి తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తును నరుడు. ఎవడు కాదు. లాయర్ గారు నల్లకోట వేసుకొస్తాడు కదా. ఇంకోటి లాయర్ అంటే తెలుసా మీకు? తెలుగు పోలీస్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? లాయర్ అంటే తెలియని వారు. ఇప్పుడు లాయర్ నల్లకోట వేసుకొస్తాడు కదా. నల్లకోట వేసినాక లోపల రానవరం. ఏమండి? అది గుర్తు అనమాట. ఇప్పుడు ఈ లేఖంగా రక్త మాంసాలు ధరించుకొచ్చాడండి. యేసుప్రభు ఎలా వచ్చాడు? నరుడుగా, దేవునికి మానవుడికి మధ్యవర్తిగా. దేవునికి మధ్యవర్తి లేకపోతే ఎవడిపోతుంది మన మీద? లాయరు. ఎవరండి ఆయన? ఈ లాయర్ ఉన్నాడా? ఉన్నాడు. నేను నమ్ముతాను అలాగా. దేవుడితో గొడవ వచ్చినప్పుడు సమర్థించేవాడు కావాలి కదా. జడ్జి గారు ఈ ఉరిశిక్ష చేస్తాడేమో నాకు. మరి మధ్యవర్తి కావాలి కదా.
చెప్పండి కావాలండి. కావాలి అనే విషయాన్ని ఎంత గొప్పగా చెప్పారు మాట. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? తర్వాత 9 దాని విశ్వాసము ఒప్పుకోలు క్రీస్తే. దాని విశ్వాసము ఒప్పుకోలు క్రీస్తే. మత్తయి సువార్త 16:16లో పేతురు చెప్తున్నాడు. ఇక్కడ నేను ఎవరనుకున్నాను ప్రశ్న వేసాడు యేసుప్రభు గారు. నన్ను గురించి ఎవరనుకున్నారు లోకం? ఇన్ని మేలు చేశాను కదా, లాజరు సమాధులు లేపాను కదా, లాజరునే మరి నా అద్భుతాలు చూశారు కదా, నా వరకు ఏమనుకున్న ప్రశ్న వేసారు శిష్యుల్ని. అప్పుడు సమాధానం చెప్తున్నారండి పేతురు శిష్యులు. చదవండి. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. సంఘము దాని యొక్క విశ్వాసం ఏంటి, ఒప్పుకోలు ఏంటంటే క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని, దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకోవడం అనమాట. ఒప్పుకుంటేనే ఇక్కడ ఉన్నాం మనం. దాన్ని ఒప్పుకోలు ఎవరు ఒప్పుకున్నారు? ముందు శిష్యులు ఒప్పుకున్నారండి. ఎవరు ఒప్పుకున్నారండి? యేసు ప్రభువు అడిగినప్పుడు నేను నా గురించి ఏమనుకున్నారంటే మీరు మిమ్మల్ని ప్రవక్త అన్నారండి సమాజం అన్నారు. ఏమనుకున్నారండి సమాజం? ప్రవక్త అనుకున్నారండి. యోహాన్ గారు చనిపోయారు కదా మొన్న, ప్రవక్త బాప్తిస్మం యోహాన్, ఆయన అనుకుంటారు మిమ్మల్ని అన్నారట. సమాజం అలా అనుకున్నారండి అన్నారండి. సరే మరి నా కూడా ఉన్నారు కదా మీరేమనుకున్నారు అని అడిగారండి శిష్యుల్ని. ప్రసాద్ ఒక తోట కూర్చుని ఏమండి 12 మంది శిష్యుల మధ్య కూర్చుని అడుగుతారు ప్రశ్న. ప్రశాంతమైన స్థలంలో కూర్చుని అప్పుడు వారు వెంటనే ఏం చెప్పారంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తుని ఒప్పుకుంటున్నాము అన్నాడు. ఇప్పుడు మనం ఒప్పుకున్నాం. యేసు ఏమని ఒప్పుకున్నా? దేవుని కుమారుడైన సువార్తలో భాగం. అది సువార్తలో భాగం. ఇప్పుడు మనం 9 ఏం చూసామంటే దాని విశ్వాసం ఒప్పుకోలు క్రీస్తే. 9, 10 దాని భర్త క్రీస్తు. దాని భర్త సంఘం భర్త. సంఘానికి ముందు చూసాం. మరి ఒకసారి రాసుకునే వాళ్ళు రాసుకోండి. కొరింథీయుల 2వ పత్రిక 11:2 10వ సంగతి దాని భర్త క్రీస్తు. 11 దాని మహిమ నిరీక్షణ క్రీస్తు. సంఘం యొక్క మహిమ నిరీక్షణ క్రీస్తు. కొలసీ పత్రిక 1:27. కొలసీలు రాసిన పత్రిక 1:27 అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచింది. మనం క్రీస్తు సంఘం అర్థం ఏంటండి? దేవుని మహిమను పొందిన వారు, ఆయన వరకు ఎదురు చూసేవారు. ఆయన వస్తాడన్నారు కదా, రెండోసారి వస్తాడన్నారు కదా, ఎదురు చూసేవారు అంట. మనం నిరీక్షణ కలిగిన వారు, నిర్లక్ష్యం కలిగిన వారం కాదు. నిర్లక్ష్యం వేరు, నిరీక్షణ వేరు. మనం ఎవరప్పుడు నిర్లక్ష్యం చేసిన వారమా, నిరీక్షణ కలిగిన వారమా? అలాగే ఎదురు చూడాలండి ఆయన వైపు. అది సంఘం అంటే. 12 దాని బ్రతుకు యొక్క ఉద్దేశము క్రీస్తు. పూర్తిగా ఆయన భారం వేసినటువంటి జీవితం అన్నమాట క్రీస్తు సంఘం అంటే. దాని బ్రతుకు యొక్క సంఘం ఎలా బ్రతకాలి, ఎవరికొరకు బ్రతకాలి, ఉద్దేశం ఏంటి అనేది క్రీస్తే. అదేంటి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అందరూ చదువుదామండి. అందరూ చూడండి, బైబిల్ చూడండి. ఎందుకు బ్రతుకుతున్నాం, సంఘం ఎందుకు బ్రతుకుతుంది ఏమండి?
ఏ ఉద్దేశంతో బ్రతుకుతున్నాం మనం, సంఘం యొక్క విలువేంటి, క్రీస్తు సంఘం యొక్క విలువేంటి అని అంటే పిలుపులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 చదవండి. అందరూ చెప్పండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. క్రీస్తు సంఘం అంటే ఏంటంటే బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను. నేను చనిపోతే లాభము. నేను చనిపోతే క్రీస్తు సంఘ సభ్యుడిగా, క్రీస్తు సంఘ సభ్యురాలుగా చనిపోతే లాభము. మరణము లాభం అని చెప్పాడు ఎవరున్నారు లోకంలో? క్రీస్తు సంఘం చెప్తున్నారు, పౌలు గారు చెప్తున్నారు. క్రీస్తు సంఘ సభ్యుడైన ఆయన మనవలే బాప్తిసం పొందాడు. ఆయన మనవలే బాప్తిసం పొందాడు. చూద్దాం అపోస్తల కార్యములు 2:16 22:16. నీవు కన్నవాటిని గూర్చియు, మీరు కన్నవాటిని గూర్చియు, విన్నవాటిని గూర్చియు, విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట, సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. 16 కనుక నీవు తడవ చేయుట ఎందుకు? అందరూ చెప్పండి. కనుక నీవు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగివేసుకొనుము. అననీయ అనే సేవకుడు పౌలు గారితో చెప్తున్నాడు. నువ్వు క్రీస్తు మీద సంఘం మీద తిరగబడ్డావు. నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం ఎంత భక్తుడు అయినా నువ్వు క్రీస్తు మీద సంఘం మీద తిరగబడ్డావు కనుక నువ్వు ఘోర పాపం అయిపోయావు. ఘోర పాపి అయిపోయావు. నీ పాపములు కడుక్కో బాప్తిసం పొంది ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి యేసు దేవుని నామం ఏంటండి? పూర్తిగా చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇలా ఉచ్చరించాలి మనం దేవుని నామాన్ని. ఏంటంటే ఏమండి దేవుని పూర్తి నామం ఏంటి? దేవుడి పూర్తి నామం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకని అక్కడ ఏం చెప్పారు తెలుసండి? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి, ఆయన ఏ నామంలో ఉన్నాడు? అప్పుడు యెహోవా నామంలో ఉన్నాడు, ధర్మశాస్త్రంలో ఉన్నాడు, యోధా మతంలో ఉన్నాడు, యోధా మతంలో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ అననీయ అయిన సేవకుడు ఏం చెప్తాడంటే, ఇంకా నువ్వు చేసిన పాపాన్ని కడుక్కోవయ్యా అన్నాడు. ఎలా కడుక్కోవాలంట? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి. ఏంటా నామం? ఏంటి? ప్రభు కలపకపోతే నామం పూర్తవదు. ప్రభు అని కలపకపోతే నామము. మీ ప్రార్థనలు కూడా అలా ప్రార్థన చేయండి. యేసు నామాన్ని, క్రీస్తు నామాన్ని కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునే ప్రార్థన చేయాలండి. నామం అంటే 3 వచ్చాయి. 1 యేసు, 2 క్రీస్తు, 3 ప్రభు. కలపకపోతే నామము సంపూర్ణము కాదన్నమాట. మీ ప్రార్థనలు కూడా అమ్మా అయ్యా మీ ప్రార్థన ఎలా చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి కదా. ఇప్పుడు సంఘం యొక్క ఎందుకు ఎవరి కొరకు బ్రతకాలి, అసలు ఉద్దేశం ఏంటి? సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? విశ్వాసి ఏ ఉద్దేశంలో, కాబట్టి ఏ విధమైన బ్రతుకు కలిగి ఉన్నాము, ఎవరి కొరకు బ్రతుకున్నాము అనే విషయం తెలుసుకుని మన ప్రయాణం సాగాలి. ఇప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి. ఫిలిప్పీ 1:21 చదవండి. 23 చదవాలి. తీయమ ఒకసారి. ఫిలిప్పీ 2:1 చదువు చూడండి. బైబిల్ చూస్తే చదవండి. చూసారా అందరూ? ఆ మట్టుకైతే ఆనంద్ చదువు. నాకు వాక్యం అంతా తెలుసండి. గీరగా ఉండకండి. ఇక్కడ చూడాలి, తెలిసిన వాళ్ళైనా తెలియకపోయినా.
1:21 నుంచి 23 వరకు అని ఆనంద్ చదువుతారు. అయినను శరీరంతో నేనున్నా నాకున్న పనికి ఏంటి ఆయనకున్న పని ఏంటి? పౌలు గారు ఉన్న పని ఏంటి? సువార్త పని. నీకున్న పని ఏంటి? ఆనంద్ బాబు నీకున్న పని ఏంటి? రాజేష్ నీకున్న పని ఏంటి? నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును? నాకు తోచలేదు. బ్రతికొండాలో చనిపోవాలో తోచలేదండి ఆయనకి. ఈ రెండింటి మధ్యను ఇరుకను పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని. క్రీస్తు సంఘ సభ్యుడు, అమ్మ ఈ మాట బాగానంట, క్రీస్తు సంఘ సభ్యులు సహోదరుడు కానీ ఈ లోకం విడిచిపెడితే ప్రభుత్వం ఉంటాం. ఎక్కడంటే తర్వాత అది ఉద్దేశం, అది నమ్మకం. క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ. ఏ ఆశతో బ్రతకాలని మనం వెళ్ళకపోతే ఎవరితో ఉండాలి? ఉన్నది అది నాకు మరి అంటే ఇక్కడ రెండు క్రీస్తు సంఘ సభ్యుడు ఈ లోకాన్ని విడిచిపెడితే, అతను విశ్వాసగా ప్రయాణం చేసి లోకాన్ని విడిచిపెడితే రెండు చెప్పాడండి. ఒకటి లాభం అన్నాడు, రెండు మేలు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం లాభంలో ఉన్నామా నష్టంలో ఉన్నామా? మేలులో ఉన్నామా కీడులో ఉన్నామా? అది క్రీస్తు సంఘం యొక్క ఉద్దేశము, విశ్వాస యొక్క ఉద్దేశము. పౌలు గారి యొక్క మనసు కలిగి ఉండాలి. నేను వెడలిపోతే క్రీస్తుతో ఉంటాను, బ్రతికుంటే క్రీస్తుతో పనిచేస్తాను. వెడలిపోతే క్రీస్తు ఉంటాను, బ్రతికుంటే క్రీస్తు సంఘంలో పనిచేస్తాను. ఏ పని? స్వార్థ పని, ఆరాధన, సేవ. తర్వాత 13 దాని నివాసము క్రీస్తు. దాని నివాసము క్రీస్తు. నివాస గమ్యం ఎక్కడ? మనకి నివాసం ఎక్కడ? క్రీస్తు సంఘం యొక్క నివాసం ఎక్కడ? ఫిలిప్పీ 3:20-21. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20-21. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును మనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చును. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. మన పౌరస్థితి పరలోకము. ఆత్మీయంగా మన స్థానం ఎక్కడండి? క్రీస్తు సంఘ సభ్యుడి స్థానం ఎక్కడండి? పరలోకం ఏంటండి? మన పౌరస్థితి పరలోకం ఉన్నది. మరి తిరిగి మనం ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఎలాగెళ్తామంట? యేసు ప్రభు రక్తమాంసంతో ఉన్న యేసు ప్రభు వారు మహిమగల శరీరం 3వ రోజున సమాధుడు ఎలాగైతే మహిమగల శరీరంతో వచ్చారో, ఏంటంటే ఒక 5 నిమిషాలు ఫోన్ పెట్టండి సార్. యేసు ప్రభు వారు రక్తమాంసాలతో మన కొరకు వచ్చారు, శిలువలో బలియాగం అయ్యారు, శరీరము సమాధిలో పెట్టారు. ఆయన 3వ రోజు తిరిగి లేచినప్పుడు రక్తమాంసాల శరీరం కాదండి, పరలోకం వెళ్ళే శరీరము. ఈ శరీరము పరలోకం వెళ్ళే మహిమగల శరీరంతో ఎలా లేచాడో ఆ పరలోక పౌరుషత్వం పొందినందుకు మహిమగల శరీరంగా మార్చి పరలోకంలో కూర్చోబెడతాడు. అది మన పౌరస్థితి. ఎవరికి? సంఘం. క్రీస్తు సంఘం అంటే ఏంటి అర్థం? పౌరస్థితి పరలోకము,
ఆయన క్రీస్తు మహిమలో ఎలా ప్రవేశించాడో మహిమ గల శరీరంతో ఆ ప్రవేశం మనకుంది. ఆ ప్రవేశము మనకుంది. అందుకని ఏం చెప్పుకోము ఇక్కడ, దాని నివాసము అంటే క్రీస్తు సంఘము నివాసము ఏమండి పరలోకము, మహిమ గల శరీరంతో పరలోక ప్రవేశము చేస్తారు. క్రీస్తు సంఘం ఉన్న గొప్పతనం ఏంటంటే దాని ప్రవేశం పరలోకము. యోహాను సువార్త 14:3లో, యోహాను సువార్త 14:3లో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. అమ్మా, క్రీస్తు సంఘం అంటే నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేనుండు స్థలములో. ఎందుకు వెళ్ళానంటే మీకు పరలోకంలో స్థలము సిద్ధపరచినందుకు వెళ్ళాను. ఎందుకంటే మీకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? నేను నమ్ముతున్నాను. యేసుప్రభు వచ్చారు, ఆయన రక్తం నాకు కడిగారు, మళ్ళీ పరలోకం వెళ్ళాను. ఎందుకంటే నా కొరకు స్థలం సిద్ధపరచని వెళ్ళారు, నా కొరకు స్థలం సిద్ధపరచని వెళ్ళారు. మళ్ళా వచ్చి నేనుండే స్థలంలో, ఎక్కడదే ఆయన ఉండే స్థలం ఎక్కడ? పరలోకంలో నీకు చోటంట. నమ్మకం ఉందా? పుట్టే జీవితకాలం ఆయనతో ఉంటావు సంఘంతో, లేదంటే మరి మధ్యలో పారిపోతావు, నిష్ఠానుసారంగా పోతావు. నిష్ఠానుసారం చేయాలా, దేవుని ఇష్టానుసారం చేయాలా? ఎందుకని నీ నివాసం ఎక్కడ? ఎవరితో ఉంటాడంట? నాతో. అది మాట పంచుకోండి. మాట ఈ ఒక్క మాట ఆయన జ్ఞాపకం ఉంటే మీరు ధన్యులై ఉంటారు. 14 దాని మధ్యవర్తి క్రీస్తు సంఘానికి, మళ్ళీ మన ఇక్కడ చెప్పారు సంఘానికి దేవునికి. హెబ్రీయులకు రాసిన పత్రిక ముందేమో లాయర్ అని చెప్పారు, ఇప్పుడేమో మధ్యవర్తి అని చెప్తున్నారు. 7:25 హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున మనం ఎక్కడికి వచ్చామండి? క్రీస్తు సంఘం అంటే ఎక్కడికి వచ్చారండి? దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు సత్యవంతుడై ఉన్నాడు. మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన నిత్యము జీవించేవాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. 14 దాని సమాధానం క్రీస్తు. దేవుడితో సమాధానం పడాలంటే క్రీస్తులోనే సంఘం ద్వారా దేవుడితో సమాధానం పడాలంటాడు. ఎవరితోటి? రామ 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఏమైనా దేవునితో గొడవపట్టులో లేవు, దేవునికి విరోధంగా లేవు, సమాధాన పడ్డాం క్రీస్తులో సంఘము ద్వారా. లోకమంతా ఎలా ఉందండి? దేవుడు చెప్పిన పని చేయడం సమాధానంగా దేవుడితో సమాధానం పడలేదు. వాడు దేవుడితో సమాధానం పడలేదు. అది అక్కడ అర్థం. దేవుడు కావాలి కానీ ఆయన చెప్పినట్టు చేయడు. దేవుడు అందరికీ కావాలి కానీ ఆయన చెప్పినట్టు చేయరు. చేయనప్పుడు సమాధానం పడినట్ట తిరగబడినట్ట? మరి మీరు సమాధానం పడ్డారా, తిరగబడి ఉన్నారా? ఆయన చెప్పినట్టు చేశారు కదా. అదే అక్కడ అర్థం. 15 దాని సమాధానం క్రీస్తుని చూసాం కదా. 16 దాన్ని సంరక్షించి పోషించేవారు క్రీస్తు.
దాన్ని సంరక్షించి పోషించేవారు క్రీస్తు. సంఘము దాన్ని సంరక్షించి పోషించేవారు క్రీస్తు. యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయడం వచ్చును కానీ దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును అదిగో యేసుప్రభు ఈ సంఘానికి ఏమన్నాడండి? దాన్ని సంరక్షించి పోషించేవాడు క్రీస్తు. నేను సంఘం పోషించి సంరక్షణకు వచ్చాను అన్నాడు. గొర్రెలంటే సంఘం. నేను సంఘం పోషించి సంరక్షించినందుకు వచ్చాను అన్నాడు. తర్వాత 5:30 ఎఫెసీ 5:30 చూడండి ఏం చెప్తారు. ఎఫెసీ రాసిన పత్రిక 5:30 వచనంలో మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. అమ్మా, క్రీస్తు సంఘాన్ని ఎవరు పోషిస్తున్నారట? పోషకుడు, రక్షకుడు. సంఘాన్ని క్రీస్తు ఏమన్నాడండి? పోషకుడు, శరీర సంబంధ పోషణ, ఆత్మ సంబంధమైన రక్షణ. 17 దానికి కొన్నవారు క్రీస్తు. సంఘాన్ని కొన్నవారు క్రీస్తు. అపొస్తలుల కార్యములు 20:28 అందులో చెప్పండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కొన్నవాడు, రక్తంతో కొన్నాడు. ప్రకటన 5:9-10. ఇది చదవండి, ఖచ్చితంగా అందరూ చూడాలి. ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అమ్మా, మన దేనితో కొన్నాడట? రక్తంతో కొన్నాడటండి. మనం ఒక్కోసారి ఏదన్నా పని తలపెట్టినప్పుడు ఆ పని నెరవేరి ఆశీర్వాదం ఉన్నప్పుడు అంటే ఒక మాట ఏం తెలుసంటే, నా రక్తం దారిపోసానంట. ఇల్లు కట్టినా, ఒక పెద్ద కార్యక్రమం ఏం తలపెట్టినా అది జయకరకు అయినప్పుడు పెద్దోళ్ళు చెప్పుకుంటారు, నా రక్తం దారిపోసానండి ఇంటి కొరకు, ఈ యొక్క వ్యాపారం కొరకు నా రక్తం దారుకుంటే కదా అంటారంటే. దేవుడు అంటాడు ఏమని? రక్తం ఇచ్చి కొన్నాను, రక్తం దారిపోసాను నీ కొరకు అన్నాడు. అదే సంఘం అంటే. 18 దాని దేవుని సంపూర్ణత క్రీస్తే. సంపూర్ణంగా విశ్వాస సంపూర్ణ దీవుని ఎక్కడా? సంఘములో, క్రీస్తునందు సంఘములో. ఫిలిప్పీ కొలస్సీ పత్రిక 2:9-10 ఎలాని దేవుని సంపూర్ణత క్రీస్తే. కొలస్సీ పత్రిక 2:9-10 దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం అంటే బైబిల్ ప్రకారము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి దీవెనలు, కుమారుడు దీవెనలు, పరిశుద్ధాత్మ దీవెనలు క్రీస్తులోనే, క్రీస్తు సంఘములోనే
సంపూర్ణము. విశ్వాసకి సంపూర్ణ దీవెన ఎక్కడుందండి? విశ్వాసకి సంపూర్ణ దీవెన ఎక్కడుంది? క్రీస్తు నందే, క్రీస్తు సంఘములో శరీరముగా. శరీరం అంటే సంఘం. శరీరం అంటే సంఘం. 19 దాని మహిమ క్రీస్తు. దాని మహిమ క్రీస్తు. క్రీస్తు సంఘంలో సభ్యుడు దేవుని మహిమను పొందినవాడు. కార్యాలు మహిమలో జరుగుతాయండి, మామూలుగా జరగవు, మహిమలో జరుగుతాయి. దాని మహిమ క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. నిర్దోషమైనది గాను 27 అదే నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టువాడని వాక్యముతో స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. అమ్మా, మనల్ని రక్తంలో కడిగి మహిమగా సంఘముగా చేశాడంట. క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటండి? అందరూ ఒకే మాట చెప్పాలి. క్రీస్తు సంఘం అంటే మహిమగల సంఘం, అంటే దేవుని మహిమను పొందే సంఘము. ఒక విశ్వాసి దేవుని మహిమను పొందే సంఘము. మహిమగల సంఘం అని పేరు పెట్టాడు దేవుడు. సంఘం మహిమగల అయి ఉండాలంటే దేవుడు ఏమై ఉండాలి? సంఘం మహిమగల అయి ఉండాలంటే దేవుడు ఏమై ఉండాలి? చూద్దాం. యాకోబు పత్రిక 2:1. నా సోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గల వారై ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే మహిమా స్వరూపి. యేసుప్రభు ఎవరండి? మనం నమ్మిన యేసుప్రభు ఎవరండి? మహిమ గల దేవుడు. ఎవరండి ఆయన? ఆయన సంఘం బిడ్డలు ఏమైనా అప్పుడు మహిమగల సంఘం, మహిమగల దేవుడు, మహిమగల సంఘం. ఆయన మహిమలోనే మన ప్రతి అవసరము. ఎంత గొప్ప ఏర్పాటు చూడండి, దేవుని ఏర్పాటు మన పట్ల ఎంత ప్రేమ ఉందో. ఫిలిప్పీ పత్రిక 4:10. మహిమగల దేవుడు, మహిమగల సంఘము, ఆయన మహిమలో మన ప్రతి అవసరం చేస్తారు. అందరూ చెప్పండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో, అది చెప్పండి, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆయన తీర్చాడు. అదో రత్నం తీర్చాడు. క్రీస్తు సంఘ సభ్యులలో ప్రపంచంలో ఎక్కడున్నా ఆ క్రీస్తు ఆయన మహిమలో మీ ప్రతి అవసరము రత్న. ఎక్కడ ఎలా జరిగింది? మహిమలో. ఏ మహిమ? క్రీస్తు యేసు మహిమనందు మీ ప్రతి అవసరము నమ్మాలొద్దా? ఏం నమ్మాలి? నేను నమ్మిన దేవుడు మహిమగా దేవుడు నమ్మాలి. నేనున్న సంఘము, నేను ఆరాధించే సంఘం మహిమగల సంఘం అని నమ్మాలి. యేసుక్రీస్తు మహిమలో నా ప్రతి అవసరం తీరుతుందని నమ్మితే నీకు తిరగలేదు. ఇంకా నీ జీవితానికి తిరగలేదు. అంత గొప్ప ఏర్పాటు చేసిన మహిమగల దేవుడు. దాని మహిమ క్రీస్తే. ఎక్కడ ఏమంటే ఆ పుట్ట, ఈ పుట్ట, ఆ కొండ, ఈ బొమ్మ తిరుగుతారు. అక్కడ మహిమ ఉంది, ఇక్కడ మహిమ ఉంది, అక్కడికి వెళ్తే మహిమ జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మహిమ జరుగుతుంది అంటారు కదా లోకం. ఆ మహిమ అంతా క్రీస్తు సంఘంలో ఉందండి. ఆ మహిమ అంతా యేసుక్రీస్తులో ఉందండి. ఆ మహిమలోని ప్రతి అవసరము, ఎక్కడ తిరగవలసిన అవసరము, ఏ కొండ ఎక్కవలసిన అవసరము. దాని నిత్య నివాసము క్రీస్తు.
దాని నిత్య నివాసము. దాని అంటే సంఘం యొక్క నిత్య నివాసము 20 సంగతి అండి. చూద్దాం ఆ నిత్య నివాసం ఏంటో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, మీరు చదవండి, రాజేష్ గారు చదువుతారు. దాని నిత్య నివాసం క్రీస్తు. సంఘానికి నిత్య నివాసం క్రీస్తు. ఐదు ఒకటి ఆయన చదువుతాడు. 5:1. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మన నివాసం ఎక్కడండి? నిత్య నివాసము. ఏ నివాసం అండి? నిత్య నివాసం. ఎవరికి? సంఘానికి. అందరికి కాదు, అన్యులకు కాదు, మనశాఖ కాదు. మనశాఖ అంటే అర్థం ఏంటి తెలుసండి? ప్రభువు నమ్మిన మంచి విశ్వాసం లెక్కవాడు. మనశాఖ భక్తులు చాలా మంచి భక్తులండి, మంచి భక్తులే. ఎక్కడి వరకు అంటే కేవలం శరీర కోరికల కొరకే, శరీర అవసరములు కొరకే. చూద్దాం ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ కాదు, మార్కు సువార్త 9:23. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే నమ్మకంలో ఉన్నారండి, మరి విశ్వాసులు వాళ్ళు. అమ్మా అర్థమైందా? మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవ భక్తులు వారి విశ్వాసులు అంట. ఎందుకు విశ్వాసులు? భౌతిక ఆశీర్వాదం కోరేవారు. ఏంటంటే భౌతిక ఆశీర్వాదము కోరేవారు. ఆ వారికి కూడా వాగ్దానం ఉంది. నమ్ముటి దేవాలైతే నమ్మువారికి సమస్తము వాళ్ళకి మేలు జరుగుతున్నాయి. కానీ ఏమి లేదు, నిత్య నివాసం లేదు. ఏమి లేదండి? మరి ఆయన మహిమగా దేవుడు కదా. నమ్మితే లాభమా నష్టమా? నాకు చెప్పండి, నమ్మితే లాభమా నష్టమా? మరి నమ్మని అక్కడ ఆగిపోయి అలాగంటే అది భౌతిక ఆశలు కోరుకుని ఇచ్చాడు, దేవుడు ఇస్తున్నాడు, సమృద్ధి ఇస్తున్నాడు, మామూలుగా కాదు. కానీ ఏమి లేదంట, దాని నిత్య నివాసము లేదు. అది సంఘము క్రీస్తు కాదు కనుక, ఆయన భార్య కాదు కనుక తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టే అవకాశము, ఆ బంగారు పట్టు ఇచ్చే అవకాశము, ఆ నిత్య నివాసం ఇచ్చే అవకాశము కోల్పోయారు. వాళ్ళు కూడా ఏం చేయాలంటే సువార్త ప్రకటన లోబడి క్రీస్తు సంఘ సభ్యులు అవ్వాలి. అప్పుడు నిత్య నివాసం పొందుతారు, భౌతిక ఆశీర్వాదాలు పొందుతారు. మనకేమున్నాయంటే భౌతిక ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మీయ ఆశీర్వాదము, 2 వరాలు. ఏమవుతామంటే అంటే ఈ మాట చెప్పమనుకోండి, ఈ మత విశ్వాసాలు ఏం చెప్తారంటే మీరే పర్లేదు, మేము వెళ్ళమా? బైబిల్ చెప్తుంది క్రీస్తు సంఘం వరకే ఏర్పాటు చేసాడు ఆయన. ఏంటండి? వారి నిత్య నివాసము పరలోకమందు ఉన్న సంఘానికి. అందరికి కాదు, అందరికీ కాదు. రాజేష్ గారు, మీరు ఇల్లు కట్టే చక్కగా 3 రూపాయలు ఇల్లు ఎవరికి? భార్య పిల్లలకి. ఎవరికి? ఎవరికి ఇస్తారా? మరి ఆ పర్లోకం ఎవరికి? పర్లోకం ఎవరికి? సంఘానికే. ఆయన భార్యకే. ఎవరికి? అర్థం నేను చెప్తానండి. ఇబ్బంది ఉందా మీకు? అర్థమవుతుందా? మా రాజేష్ ఉదాహరణ చెప్తానండి. చాలా నీళ్ళు దేవుడు ఇచ్చాడు. ఎవరికంటే నా భార్య పిల్లలు అంటాడు. కొట్టుకుపోయి అమ్మాయికి ఇవ్వడు కదా, ఇస్తావా? మరి బంధువులు ఇస్తావు, పోనీ మరి మత్స్యాకి బంధువులు అనుకుందాం, వాళ్ళకి ఇస్తాడా? ఇవ్వడు. ఎవరికి? మరి భార్యకే. రైట్.
ఆఖరి 21 చూసామంటే 21 ఆఖరి మాట, దాని దేవుడే క్రీస్తు, సంఘానికి దేవుడే క్రీస్తు. కొరింథీయులకు రాసిన రోమపత్రిక 9:5, రోమీయులకు రాసిన పత్రిక 9:5. దాని దేవుడే క్రీస్తు, ఇతరులు వేరేవారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై. క్రీస్తు ఎవరండి? క్రీస్తు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. ఆ సంఘం ఎవరండి? సర్వాధికారి అయిన క్రీస్తు దేవుడైన క్రీస్తు సంఘం అండి, దేవుని సంఘం అండి. క్రీస్తు సంఘం అంటే ఏంటండి? దేవుని సంఘం అన్న చెప్పాడు బైబిల్లో. ఆ మాట చదువుతున్నప్పుడు దాని దేవుడు క్రీస్తే చూద్దాం. అది కూడా తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము. నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో 3:17 చూడండి, అందరూ పైన చూడండి. దేవుని మందిరములో, అమ్మా క్రీస్తు సంఘం ఏంటండి? దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. జీవము గల దేవుని, జీవము గల దేవుడు ఎవరు? క్రీస్తు. క్రీస్తు సర్వాధికారి దేవుడు ఏమిటి? నిరంతరం స్తోత్రాలుడై ఉన్నాడు. ఆ దేవుని సంఘంలో మనం ఉన్నాం. ఎవరి సంఘం అంటే? క్రీస్తు సంఘం అంటే ఎవరి సంఘం అంటే? దేవుని సంఘము. దేవుని పేరా మనుషుల పేరా అనుకుంటా? చెప్పండి, మనకి ఎవరి పేరు మీద ఉన్నప్పుడు మనం? దేవుని పేరు మీద, క్రీస్తు పేరు మీద ఉన్నా. మనుషుల పేరు కాదు, దేవదాస్ గారు కాదు, దేవదాస్ గారు అయ్యారు, లోదర్ గారు, ఇంకో మాస్టర్ గారు, భక్తి సింగ్ గారు, చాలా ఉన్నాయి గొడవ. ఎందుకంటే మనుషుల పేరు మీద ఉన్నామా, దేవుడి పేరు మీద ఉన్నామా? మరి సంఘంలోకి ఏ పేరు ఉండదు ఇప్పుడు? ఏ పేరు ఉంది ఇప్పుడు? ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? దేవుని సంఘంలో మన వరకు, మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి మిగిలించిన మృత్యుంజయుడైన క్రీస్తు సంఘంలో, క్రీస్తు దేవుడైన క్రీస్తు, ఆ క్రీస్తు సంఘంలో సభ్యులు ఉన్నాం. ఎక్కడ తడుకోవాల్సిన అవసరమో లేదండి. ఇంటి పక్కన ఉందో, రోడ్డు పక్కన ఉందో, కొండ మీద ఉందో అవసరం మనకే అవసరం లేదు. ఎంత ఖచ్చితంగా మనం ప్రయాణం సాగితే భౌతిక ఆశీర్వాదము, పరలోక నివాసము, జీవితకాలం ఇక్కడ లోటు ఉండదు. జీవితకాలము లోటు ఉండదు. తర్వాత గమ్యము పరలోకము, దేవునితో నివాసము. దేవునితో ఎంత భాగ్యము! చెప్పండి, ఎంత భాగ్యమో! అంత చెప్పాలి. వాక్యం అర్థమైతే చెప్పాలి. ఎంత భాగ్యమో! ఎంతో ఎంతో భాగ్యవంతులే ఉన్నారండి. ఎంతో భాగ్యవంతులు. చింతపడకండి, భయపడకండి. కనుక ముగింపు మనం మాట్లాడుకుందాం. ఇన్ని సంగతులను సరిగ్గా, ఇన్ని సంగతులను దేవుని వాక్యము అధికారులతో బోధిస్తుంటే, ఇదేంటంటే ప్రతిమాటలో కాదు, అధికారంతో బోధిస్తుంటే మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనం కూడా అనుమానం ఉన్నామేమో. ఉందా అనుమానం? సంఘం మీద, ప్రభు మీద అనుమానం ఉందా? లేదు, ఉండకూడదు. మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ప్రశ్న. నేను ఆలోచించట్లేదు, నమ్మని చెప్పాలప్పుడు. నేను ఆలోచించడం లేదు, ఇంకా ఆలోచించే పని లేదు. నేను నమ్మాను పరిపూర్ణంగా, ప్రభు నమ్మాను, మహిమగల దేవుడని, సంఘాన్ని నమ్మాను, మహిమగల సంఘం అని. ఏమంటే
నాకు నిత్యనివాసం పరలోకందని నమ్మాలని చెప్పి ఇంక వెనక చూడాల్సిన పని లేకుండా వెళ్తానని చెప్పి. కాబట్టి సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించు అని చెప్తాడు ఇక్కడ. క్రీస్తు శరీరములోని అవయవముగా ఉండి, మనం ఎవరు అంటే క్రీస్తు శరీరం శరీరం ఉన్నారు కదా. ప్రతి విశ్వాసం కూడా ఒక అవయవము, శరీరానికి అవయవముగా ఉండి దేవుని మహిమ పరుద్దాం. మన పని ఏంటప్పుడు దేవుని మహిమ కలగ, మన ద్వారా అవమానం కలగకూడదు. వాక్యాన్ని పరిశోధించి, ఇప్పుడు ఇంతవరకు ఏం చేసాం మనం? ఎన్ని సంగతులు పరిశోధన ఇదంతా. వాక్యాన్ని పరిశోధించి, ఎందుకంటే ఏమంటే విశ్వాసం ఎంత భక్తిగా ఉన్నా బైబిల్ చూసే సమయం ఉంటే ఉండట్లేదండి. మీరు ఎంతమంది రోజు బైబిల్ చదువుతారు? ఎవరు లేదు. సమయం లేదు, తిరిగి లేదు. ఏమంటే మరి బైబిల్ చదివే సమయం లేదు, ఎక్కడ పూర్ణంగానే ఆరాధనకు వచ్చి ఒక గంట వాక్యం వెళ్ళే సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం. మధ్యలో చదువుకున్నప్పుడు అర్థం వచ్చింది మళ్ళా పెద్ద గొడవ. ఏమంటే ఎక్కడుండి ఆరాధనుడు కూడా పరిపూర్ణంగా మనసు దేవుడికి ఇవ్వలేకపోతున్నాం ఒక గంట కూడా. ఎందుకంటే ఏదో మోగుతుంది, ఏమొచ్చేసిందో బాబు చూసుకుంటూ అనుకుంటుంటాం. కానీ ఇంత సమయం కనీసం మనస్ఫూర్తిగా సమయం లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇటువంటి వాక్యాలు మనకు అవసరమా? చెప్పండి. కనుక దేవుని మహిమ పొందుతాం. వాక్యాన్ని పరిశోధించి దానిని అంగీకరిస్తే, వాక్యాన్ని తెలుసుకుని దాన్ని అంగీకరిస్తే మన జీవితం బాగుంటుంది. జీవితం బాగుంది ఎవరు కోరుకరా? ఆ జీవితం బాగుండి ఎక్కడ పెట్టాడు దేవుడు? వాక్యములో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో, దేవుని నామములో పెట్టాడు. ఆయన ఆశీర్వాదం అంతా ప్రభు యేసుక్రీస్తు వారు. మన జీవితం బాగుంటుంది, క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు వారు తన శరీరములోను, ప్రభు యేసుక్రీస్తు వారు తన శరీరములో నువ్వు ఒక అవయవముగా అవ్వటానికి నీ పాపాలు కడిగాడు. అది ప్రభు శరీరంలో ఒక అవయవంగా ఉన్నందుకు ఏం చేశాడు ఆయన? నీ పాపములు, మనం ఎవరంటే పాపములు కడగబడిన వారము. మనం ఎవరంటే పాపం దేనితోటి? రక్తముతో నీ పాపములు కడిగాడు. మరి క్రీస్తు శరీరమైన ఆయన సంఘములో ఒక అవయవముగా ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఇద్దరు చెప్పారు, సుధీరును అందరిగా చెప్పారు. సంఘములో ఉండి దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది చెప్పారు? రాజే చెప్పలేదు. దేవుని సంఘ సభ్యుడిగా దేవుని పని చేసి సిద్ధంగా ఉన్నావా? వెరీ గుడ్. ఎక్కడ చేయాలి పని? బయట కాదు. బయట చేస్తే ఏమి ఆయనకి సంబంధం ఏమి దేవుని చేస్తే తిరిగి వచ్చేత ఆశీర్వాదం తప్ప ఆ పరలోక వాక్యము, పాపక్షమాపణ, ఆత్మరక్షణ ఇవన్నీ కలవు. ఇవన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది కనుక ఆఖరి మాట చూసుకుందాం. అందరూ కూడా చదవండి, చూడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త. అవయవం అంటే ఎంత చక్కగా చెప్పాడు ప్రభు గారు. పదిహేను అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, అందరూ చెప్పండి. 8 వరకు 8 రోజు చెప్పు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యేసు ప్రభు ద్రాక్షావళి అంటారంట. యేసు ప్రభు ఎవరంటే అంటే సంఘం ఏమి? ద్రాక్ష చెట్టు అంటాడు. సంఘము ద్రాక్ష చెట్టు. మరి ఇప్పుడు చెట్టు అంటే కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలు చూద్దాం.
రెండో వచనం, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి వేయును. సంఘం అంటే క్రీస్తు, అంటే క్రీస్తు సంఘం అంటే ద్రాక్షవల్లి. ఎవరంటే ద్రాక్ష చెట్టులో తీగలుగా మనం ఉన్నాం. ద్రాక్ష చెట్టులో ఉన్నాం. మూడవ వచనం, నాయందు నాలుగో వచనం, మూడే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎవరంటే పాపులమా పవిత్రులమా? నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉండును. ఎక్కడున్నప్పుడు క్రిస్తు బయట ఉండాలా? క్రిస్తు నీళ్ళు ఎవరు ఉంటాడు? క్రీస్తు ఉంటాడంట. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగో ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఫలాలు ఎక్కడున్నాయి? క్రీస్తులో, క్రీస్తు సంఘంలో ఫలాలు ఉన్నాయి. ఉన్నాయండి? ఉన్నాయి. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎంత చక్కని బంధం అండి, ఎంత చక్కని బంధం అండి. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఆయన కోరికేటండి, దేవుని కోరికేటండి, బహుగా ఫలించాలంటే. ముసల్మాన్లు ఎడుతూ కాదు, ఎలా ఫలించాలి? ఆయన కోరుచోడు దేవుడితో. నాకు అందరూ చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. క్రీస్తుకు బయట ఉంటే, క్రీస్తు సంఘానికి బయట ఉంటే అగ్నిలో కట్టండి. ఎవరికంటే క్రీస్తు సంఘానికి బయట ఉంటే అగ్నిలో కట్టండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మళ్ళీ విరవబడి బయటికి వెళ్ళిపోతామా? అనుకుంటున్నామా? విరవబడి బయటికి వెళ్ళిపోతామా? అట్టుకట్టుకుందామా? దేవుడు అయితే ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండగా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు. నా మాట నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆయనలో ఉండాలంట, ఆయన మాట నీలో ఉండాలంట. ప్రతి ప్రార్థనకి సమాధానం అంటాడు. ప్రతి ప్రార్థనకి సమాధానం అంటాడు. కోరికలు తీర్చే దేవుడు అండి. ఎవరైనా అన్నాడు ఇక్కడ. మళ్ళీ చెప్పండి అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే కదా మీకేది ఇష్టమో
సంఘంలో సభ్యుడిగా ఉన్నంత కాలము భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే కోరికలు తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే ఉన్నాడు. 8వ వచనం అసలైన పాయింట్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఏంటంటే బంధం యేసుప్రభువుకు మన బంధం ఏంటి? గురు శిష్యుల బంధం. మరి వాక్య ప్రకారం జీవిస్తూ సంఘములో సభ్యులుగా ఆరాధకులుగా కొనసాగితే లాభమా నష్టమా? ఎంత లాభం? కోరికలు తీరుస్తాడు. కోరికలు నాయంలో వినును. ఏదో నా మాట తీర్చున్నాడు. మీకు ఏది ఇష్టం ఇష్టాలు తీర్చేది. ఇష్టాలు తీర్చండి. ఏమంటే ఆరోగ్యం ఉండకూడదని ఎవరు అనుకుంటారా? ఆరోగ్యం ఉండకూడదని ఎవరు అనుకుంటారా? ప్రతి ఒక్కరు ఏం కోరుతారు? ప్రార్థనలో మనం కోరిదేంటి? ఆరోగ్యం మహాభాగ్యం కదా. అది కోరికే కదా. అది కోరికే కదా. తీరుస్తాడా? చెప్పండి. తీర్చాడా? ఇద్దరున్నారు మా కుటుంబంలో అందరూ. ఇవాళ కోరిక తీర్చాడు దేవుడు. రాజేష్ రత్న తీవ్రమైన ప్రాణాంత బలహీనతలు ఉన్నప్పుడు కోరిక తీర్చిన దేవుడు కూర్చోబెట్టాడు. ఆయన మహిమగల దేవుడు. ఎవరంటే మహిమగల సంఘం అనే విషయాన్ని కనుక మనము చేసే సేవ వృధా కాదు. చేసే సేవ ఆరాధన వృధా కాదు. దేవుడి సేవ నిజమైన దేవుడి సేవ నిజమైన సంఘంలో ఉన్నాం కనుక ఆఖరి మాటగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57-58 వచనాలు. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. మనకేమన్నా క్రీస్తులో మన జీవితాన్ని జయకరం అండి. మన జీవితాలు జయకరమైన జీవితం అండి. క్రైస్తవ జీవితం సంఘం అంటే తర్వాత కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అమ్మా ప్రభు సేవ వృధా కాదని వాగ్దానం ఉందండి. ప్రభు సేవ వృధా కాదని వాగ్దానం ఉంది. మన రాజేష్ ఉన్నాడండి. ఆయన క్రీస్తు సంఘ సభ్యుడిగా విదేశాల్లో భార్యలను పోషించుకుంటూ మన దీనిలో కూడా సహకారం అందిస్తూ సంఘ సేవలో ఆయన పాత్ర వహిస్తున్నాడు కనుక మరి ఆయన సేవ వృధా అయ్యిందా? ఎవరు వెళ్తున్నాడు చక్కగా దేవుడు ఆరోగ్యంగా ధైర్యంగా ఆనందంగా సేవ వృధా కాదు. మాదిరి కూడా మనకు ఉంది. పిల్లలు కూర్చోబెట్టాడు ఆయన మాదిరి కూడా సేవ వృధా కాదనే విషయం కనుక ఎక్కడుండి సేవ చేయాలి? ఎక్కడుండి? సంఘము ద్రాక్షవల్లి. క్రీస్తు సంఘము ద్రాక్షవల్లి. విశ్వాసి తీగ చెట్టు ద్రాక్షవల్లిలో ఉందామా? పీకిని పోదామా? ఏం చేద్దాం? ఎంతవరకు? జీవితకాలం వరకు. మీ అందరూ ఉన్నారు చెప్పండి. వాక్యాన్ని బట్టి మరి మన కుమారుడు రాజేశ్వరి ప్రార్థన చేస్తారు ఫలించాలని. మైకే ఉన్నాయకి చెప్పండి వాక్యం. ఆయన మీద చాలా భారం, సేవ భారం. ఇవాళ విన్న వాక్యం ఆయనలో కూడా ఫలించారు పూర్తిగా. ఓకే మమ్మల్ని ప్రేమించిన మా ప్రియపరమ తండ్రి కానీ దేవ గడిచిన విసర్జనలో మమ్మల్ని కాచి కాపాడి దాన్ని బట్టి మీకు అన్ని స్తుతులు స్తోత్రములు. ప్రభు దేవాలయ తండ్రి ఆయన ఈ దినము ఆయన మీ యొక్క పునరుద్ధాన దినము ఆయన ఆదివారం దినమునందు ఈ రోజు కానీ ఈ రీతిలో ఇక్కడ నిలబెట్టిన
మరి గొప్ప మరి ఆశీర్వాదం నాకు దయచేసినందుకు మీకు అన్ని స్తుతులు స్తోత్రములు దేవ. మరి కుటుంబంతో కలిసి మరి సంఘము అందరితో కలిసి ఈరోజు ఆరాధించిన గొప్ప భాగ్యం నాకు దయచేశారు దేవ. అదేవిధంగా అయినా మరి మరి ప్రధానంగా చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి వాక్యాన్ని హృదయం హత్తుపరుచుకొని ఆయన బ్రతుకుటానికి వాళ్ళైతే చావైతే లాభం రీతిలో తండ్రి ముందు వెళ్ళాలన్న గొప్ప ఆశీర్వాదాలు నాయన మీ యొక్క మరి పరిచర్యలోని మీ వాక్యం ఇంట్లో కూడా ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళ నామను ప్రతి ఒక్కరికి దయచేసి ఆయన మరొకసారి తండ్రి ఆయన మరి సంఘ సేవలోను అదేవిధంగా రాష్ట్ర సేవలో ముందుకు సాగులను మీరు ఎప్పుడు చూపించి ఆయన దయచేస్తారు. నేను అదేవిధంగా చెప్పినటువంటి పెద్దన్న గారికి మీటువంటి వాళ్ళందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాలు ధన్యతలు మాకు మా కుటుంబానికి దయచేస్తారని నేను ఈ కొద్దిపాటి ప్రార్థనలకి ఇచ్చి ప్రార్థన ప్రతిఫలాలు మాకు దయచేస్తారు. నా సైడ్ ఏ సేవ కోరుకుందా బ్రహ్మారెడ్డి వచ్చినా పడుతుంది. అక్కడ ప్రార్థన చేసి రావాలండి రండి చూసారు.